హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా ఫ్లాట్గా ఉన్నాయండి. దానికి అంటే పాజిటివ్గా కొన్ని మార్కెట్స్ వీక్గా ఉన్నాయి. దానికి అనుగుణంగా మన మార్కెట్స్ కూడా ఫ్లాట్గా ఓపెన్ అయింది. అయితే ఫస్ట్ ఒక 1-2 అవర్స్ మాత్రం మార్కెట్స్ ఫ్లాట్గానే ఉంది. అయితే బ్యాంక్స్లో ఒక సర్ప్రైజింగ్ ర్యాలీ అనేది చూసాము. బ్యాంకింగ్ స్టాక్స్ ఈరోజు చాలా ఈ మధ్యకాలంలో అంటే ఇటువంటి ర్యాలీస్ మార్కెట్ వోల్టాలిటీ ఉన్న టైంలో ఒక బాగా పడినప్పుడు వచ్చాయి. దాని తర్వాత మామూలుగా 300-400 పాయింట్స్ మార్కెట్స్ బ్యాంక్ నిఫ్టీ పెరగడం చూస్తున్నాం. బట్ ఇప్పుడు ఇదేంటంటే ఇది బాగా పెరిగిన టైంలో అంటే మార్కెట్స్ ఈ మధ్యకాలపు హైలో ఉన్నాయి. అయినా సరే ఇక్కడి నుంచి కూడా బ్యాంక్ నిఫ్టీ అనేది 1000 పాయింట్స్ ర్యాలీ అనేది ఈరోజు రావడము చాలా సర్ప్రైజింగ్ ర్యాలీ అనమాట. దీంతోపాటు ఇన్ని రోజులు మనం చూస్తున్నాము బ్యాంక్స్ ఒక రేంజ్లో ఉండేవి. అటు ఎస్బీఐ కానివ్వండి, ఐసిఐసిఐ బ్యాంక్ కానివ్వండి, యాక్సిస్ బ్యాంక్ కానివ్వండి. మనకి ఐసిఐసిఐ బ్యాంక్ కానీ చూస్తే 370 నుంచి 380కి రావడము ఒక నెంబర్ ఆఫ్ టైమ్స్, ఒక 10 టైమ్స్ పైన మళ్ళీ స్టాక్ వీక్ కావడం చూసాము. అదేవిధంగా యాక్సిస్ బ్యాంకు 440కి 450కి రావడము మళ్ళీ వీక్ కావడం చూస్తున్నాము గత కొన్ని నెలలుగా. అదేవిధంగా ఎస్బీఐ కానీ చూసుకుంటే 205, 206కి వీక్ అయ్యాయి. ఇప్పుడు అవన్నీ కూడా టెక్నికల్గా అవన్నీ కూడా ఆ లెవెల్స్ దాటి దానిపైన మనకి సస్టైన్ అవుతున్నాయి. లాస్ట్ ఫ్యూ డేస్గా మంచి టెక్నికల్ ర్యాలీ అనేది నిన్న కూడా అనుకున్నాము. ఎస్బీఐలో ఒక మంచి అప్ ట్రెండ్ అనేది షార్ట్ టర్మ్కి కనపడుతుందని. సో ఈరోజు గమనిస్తే అన్నీ కూడా బ్యాంక్ అంటే ఈరోజు చెప్పాలంటే ఇంకా బ్యాంక్స్ డే అని చెప్పొచ్చు, బ్యాంకింగ్ స్టాక్స్ డే అని చెప్పొచ్చు అనమాట. సో దాని కారణంగా నిఫ్టీ పాజిటివ్గా 88 పాయింట్స్ 11,647 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. ఈరోజు హైగాని గమనిస్తే 11,686 అనమాట. కొంచెం లాస్ట్లో మాత్రం కొంచెం హై నుంచి కొంత మార్కెట్లో ఒక డిప్ వచ్చింది. ఇక ఈరోజు బ్యాంక్ నిఫ్టీ గమనిస్తే 23,600 ఈరోజు లో అనమాట. హైగాని గమనిస్తే 24,611 దగ్గరగా క్లోజింగ్ బేసిస్లో 24,523 అక్కడ క్లోజ్ అయింది. అంతా కూడా ఏంటంటే హైస్లోనే క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ దాదాపు హైస్లోనే క్లోజ్ అయింది. దాదాపు బ్యాంక్ నిఫ్టీలో ఉన్న అన్ని స్టాక్స్ ఈరోజు పాజిటివ్గా ఉన్నాయి. అయితే బాగా పెరిగిన స్టాక్ ఏది అంటే ఏవైతే బాగా పడ్డాయో అవి బాగా పెరిగాయండి. సింపుల్. మనం చూస్తున్నాం లాస్ట్ కొన్ని రోజులుగా మార్కెట్లో ఏ స్టాక్స్ బాగా పడిన స్టాక్స్, బీట్ అండ్ డౌన్ స్టాక్స్ అవి పెరుగుతున్నాయి అన్నమాట. నిన్న మనం చూసాము రియల్ ఎస్టేట్ స్టాక్స్ బాగా పెరిగాయి. అవి కూడా బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్. చిన్న పాజిటివ్ న్యూస్ అంతే, పెద్ద ఏమీ మార్పు రాలేదు. దాని ముందు రోజుకి నిన్నటికి రియల్ ఎస్టేట్లో పెద్ద పాజిటివ్ అంటూ సెక్టార్ పరంగా ఎటువంటి మూవ్ రాలేదు. అయితే ఏంటంటే ఒక చిన్న పాజిటివ్ న్యూస్ వాటిని పెంచింది. ఈరోజు కూడా ఏంటంటే పెద్దగా ఏం పాజిటివ్ న్యూస్ పరంగా ఏం లేదు. బ్యాంకింగ్ స్టాక్స్ పరంగా ఒక ర్యాలీ అనేది అంటే ఇన్ని రోజులు మనకి వీక్ ఉంది. సో స్మార్ట్ మనీ అంతా కూడా సెక్టార్ని మొన్న కూడా అనుకున్నాం సెక్టార్ చేంజెస్ అనమాట. ఒక వారం ఒక సెక్టర్, ఒక వారం ఒక సెక్టారు. ఆ విధంగా మనకి ఇప్పుడు ప్రస్తుతానికి బ్యాంకింగ్ స్టాక్స్లో లాస్ట్ ఫ్యూ డేస్గా కనపడుతుంది బయింగ్ అనేది. ఇది ఓవరాల్గా మార్కెట్స్లో. అయితే ఈరోజు నిఫ్టీలో టాప్ గెయినర్ ఇండస్ఇండ్ బ్యాంక్. నిన్న కూడా బాగా పెరిగింది. ఈరోజు కూడా ఇండస్ఇండ్ బ్యాంకే టాప్ గెయినర్ 10%. తర్వాత యాక్సిస్ బ్యాంక్ 509 రూపీస్, అది 7.6%. తర్వాత యూపీఎల్ ఒకటి 4.6% గెయిన్స్లో ఉన్నాయి. ఇక వీక్గా ఉన్న స్టాక్స్లో నిఫ్టీ జేఎస్డబ్ల్యూ స్టీల్ 3%, హీరో మోటార్ కార్పొరేషన్ 2.6%, పవర్ గ్రిడ్ 1.5% అనమాట. ఇది ఓవరాల్గా మార్కెట్ గురించి అండి. తర్వాత ఈరోజు సెక్టార్ పరంగా బాగా స్ట్రాంగ్ ఉన్న సెక్టార్లు అంటే అటు మనకి బ్యాంకింగ్ స్టాక్స్ బాగా స్ట్రాంగ్ ఉన్నాయి. దీంతోపాటు టెలికాం కంపెనీస్ కూడా కొంచెం ఇన్ఫ్రాటెల్ కానివ్వండి, మనకి ఐడియా కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా స్ట్రాంగ్గా ర్యాలీ అనేది వచ్చింది. ఇక వీక్గా ఉన్న సెక్టర్లో గమనిస్తే ఆటోమొబైల్ ఒకటి, మెటల్స్ ఒకటి బాగా వీక్గా ఉన్నాయి. ఇది ఓవరాల్గా మార్కెట్స్. తర్వాత F&Oలో కానీ గమనిస్తే లాంగ్స్ బిల్ అవుతున్న స్టాక్స్లో ఈరోజు ఇన్ఫ్రాటెల్ ఒకటి బాగా లాంగ్స్ బిల్ అవుతున్నాయి. ఫెడరల్ బ్యాంక్ ఒకటి, కోటక్ బ్యాంక్ ఒకటి, సిమెన్స్, పిఎన్బి అంటే బై అండ్ లార్జ్ బ్యాంక్స్లో ఎక్కువగా మనకి ఫ్యూచర్స్లో లాంగ్స్ అనేది బిల్డ్ అవుతున్నాయి. ఇక లాంగ్ అన్వైండింగ్ అని గమనిస్తే అంటే ప్రాఫిట్ బుకింగ్ అనమాట. పిఈఎల్, పిర్మల్ ఎంటర్ప్రైజెస్, గోద్రేజ్ ప్రాపర్టీస్, టీవీఎస్ మోటార్స్, ఎస్కార్ట్స్ ఇటువంటి స్టాక్స్లో లాంగ్ అన్వైండింగ్ అనేది కనపడింది. అంటే మనం గమనిస్తే ఇవి ఆటోమొబైల్ కంపెనీస్, తర్వాత రియల్ ఎస్టేట్ కంపెనీస్, వీటిలో F&Oలో ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడుతుంది. తర్వాత షార్ట్ కవరింగ్ అని గమనిస్తే కమిన్స్ ఇండియా, జీల్, మన్నపురం ఫైనాన్స్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ. అంటే షార్ట్ కవరింగ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే వీటిలో షార్ట్స్ కవర్ అయినాయి, బట్ ఫ్రెష్ బయింగ్ ఇంట్రెస్ట్ అయితే కనపడలేదన్నమాట. అప్పుడు లాంగ్ బిల్ అవుతున్న స్టాక్స్ అంటే ఫ్యూచర్స్లో ఫ్రెష్ బయింగ్ కనపడుతుంది. స్టాక్ పెరిగి ఫ్రెష్ బయింగ్ కనపడుతున్నట్టు లాంగ్ బిల్డింగ్ అంటే. తర్వాత లాంగ్ అన్వైండింగ్ అంటే ఏంటంటే స్టాక్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావడం. లాంగ్ అన్వైండింగ్ అంటే ఇంతకుముందు లాంగ్స్ తీసుకున్న వాళ్ళు
ప్రాఫిట్ బుక్ చేసుకోవడం. ఆ స్టాక్స్ కొంత వీక్గా ఉంటాయి ఫ్యూచర్స్లో. షార్ట్ కవరింగ్ అంటే స్టాక్ పెరుగుతుంది కానీ అది బయింగ్తో పెరగదనమాట. అంటే చాలామంది అడుగుతున్నారండి, బయింగ్తో పెరగదు. షార్ట్స్ ఎవరైతే ఉన్నారో ప్రీవియస్ డే ఆర్ ఫ్యూ డేస్ బ్యాక్ వాళ్ళు షార్ట్ కవర్ చేశారు, ఇది షార్ట్ కవరింగ్. తర్వాత ఫ్రెష్ షార్ట్స్ అంటే ఇంకా స్టాక్ పడుతుందని బెట్ చేసిన స్టాక్స్లో అంటే కొత్తగా షార్ట్ సెల్ చేయడం అనమాట. అశోక్ లేలాండ్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, ఇటువంటి స్టాక్స్లో టాటా స్టీల్, వీటిలో ఫ్రెష్ షార్ట్స్ అనేది బిల్డ్ అయినాయి. ఇది F&O. ఇక ఓవరాల్గా మార్కెట్స్ ఏ విధంగా ఉండవచ్చు నెక్స్ట్ వీక్ అంటే షార్ట్ టర్మ్ కోసం అంటే మనం చూస్తున్నామండి. నిన్న అనుకున్నాము 11,660 అనుకున్నాము, బట్ 11,660 ఈరోజు క్రాస్ అయ్యి క్లోజింగ్ బేసిస్లో 11,647 దగ్గర క్లోజ్ అయింది. బట్ ఓవరాల్గా మార్కెట్స్ ఈ లిక్విడిటీ ర్యాలీ అనేది చాలా స్ట్రాంగ్ లిక్విడిటీ అనేది మార్కెట్లోకి వస్తుంది. కాబట్టి నేను అనుకోవడము ఈ ర్యాలీ అనేది ఇప్పుడు నెక్స్ట్ హయ్యర్ సైడ్ చూసుకుంటే నిఫ్టీకి ఇప్పుడు 600, 660 అనుకున్నాం కాబట్టి అది కూడా ఈరోజు ఇంటర్డేలో క్రాస్ అయింది. బట్ క్లోజింగ్ బేసిస్లో 640 ఆ లెవెల్లో క్లోజ్ అయినా కూడా ఓవరాల్గా ఈ బ్యాంక్స్ మళ్ళీ ఇంతకుముందు చాలాసార్లు అనుకున్నాము బ్యాంకింగ్ స్టాక్స్ NBFCs పెరగడం స్టార్ట్ అయితే, ఎందుకంటే మెయిన్ వెయిటేజ్ వీటిలోనే ఉందండి, 30% దాకా వెయిటేజ్ ఉందన్నమాట, 33%. కాబట్టి మార్కెట్స్ ఎక్కడికైనా వెళ్ళవచ్చు. అయితే మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్గా బ్యాంక్స్ కొంచెం వీక్ అయితే మాత్రం మార్కెట్స్ మళ్ళీ కన్సాలిడేషన్, ఫ్లాట్ ఆర్ కరెక్షన్ కూడా రావచ్చు. కాబట్టి బ్యాంక్స్ అనేది నెక్స్ట్ వీక్ కూడా ర్యాలీ ఏ విధంగా ఉంటుందో చూడాలి. నిఫ్టీ పరంగా 11,800 ఆ లెవెల్స్, 860, 840 ఆ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్గా చెప్పగలుగుతాను. అక్కడ వరకు నిఫ్టీ ర్యాలీ అనేది కొనసాగవచ్చు ఒకవేళ గ్లోబల్ క్యూస్ అన్ని కూడా స్ట్రాంగ్ ఉంటే, లేదా గ్లోబల్ క్యూస్ ఫ్లాట్గా ఉండి బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం ఒక ఆగిందంటే ఈ లెవెల్లో నేను కూడా మార్కెట్స్ కూడా కన్సాలిడేషన్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. స్టాక్ స్పెసిఫిక్ కొనసాగడానికి కూడా అవకాశాలు ఉన్నాయన్నమాట నెక్స్ట్ వీక్ అంతా కూడా. ఇక్కడ డౌన్ సైడ్ చూసుకుంటే 11,400 అనేది నిఫ్టీకి డౌన్ సైడ్ అని ఉండొచ్చు. అంటే రేంజ్ అనేది 11,400 నుంచి 11,800 దాకా మనకి నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ మనకి కొనసాగడానికి అవకాశం ఉంది. గ్లోబల్ కీస్ ఒక్కసారి నెగిటివ్ అయిపోయి అయితే మాత్రం కొంచెం రేంజ్ అనేది 11,400 బ్రేక్ అయితే అప్పుడు మార్కెట్లో ఒక డౌన్ సైడ్ మనకి అనుకోవచ్చు. ఇది ఓవరాల్గా నిఫ్టీ పరంగా. ఇంకా చాలామంది అడుగుతున్న స్టాక్స్లో మనం ఈరోజు ఒక ఫ్యూ స్టాక్స్ తీసుకుందామండి. అందులో భాగంగా క్యాడిలా గురించి చాలామంది లాస్ట్ ఒక 1 వీక్ నుంచి మెసేజ్లు పెడుతున్నారు ఎక్కువ మంది. ఒకటండి, ఫార్మా కంపెనీస్లో ఇది ఇండియన్ ఫార్మా కంపెనీస్లో ఇది టాప్ కంపెనీ అండి, అందులో డౌట్ లేదు. లాస్ట్ ఒక 8 మంత్స్ కానీ గమనిస్తే మనకి ఈ ఫార్మా సెక్టర్ అంతా కూడా దానికి ముందు బాగా వీక్గా ఉండేది. 2 years 3 years బాగా ఒకసారి స్ట్రెంత్ అనేది కావడం చూసాము. నేను కూడా లాస్ట్ 2 quarters కూడా క్యాడిలా మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది, ఫండమెంటల్ బాగా ఇంప్రూవ్ అయింది. ఇన్వెస్ట్మెంట్ పరంగా క్యాడిలాని ఆల్రెడీ ఎవరైనా కొని ఉంటే హోల్డ్ చేయమంటాను. ఫ్రెష్గా కొనాలనుకునే వాళ్ళు కూడా కరెక్షన్స్లో కొనుక్కోమని చెప్తాను. ఓవరాల్గా వీళ్ళు బిజినెస్ పరంగా వీళ్ళు ఇప్పుడు అటు APIsలో ఉన్నారు, తర్వాత ఫార్ములేషన్స్లో ఉన్నారు, తర్వాత క్రామ్స్ కాంట్రాక్ట్ రీసెర్చ్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఉన్నారండి. సో మంచి కంపెనీ ఫండమెంటల్స్. తర్వాత మనకి మనకి క్యాడిలా కానీ గమనిస్తే మన ఇండియన్ కంపెనీస్ నుంచి కంపెనీల్లో హైయెస్ట్ US FDA అప్రూవల్ ఉన్న కంపెనీ క్యాడిలా అనమాట. తర్వాత డొమెస్టిక్ బిజినెస్ పరంగా కూడా చూసుకుంటే వీళ్ళు డొమెస్టిక్గా వీళ్ళు కార్డియాలజీ చెందిన దాంట్లో వీళ్ళు లీడర్స్ అని చెప్పొచ్చు. కార్డియాకు, తర్వాత HTN అంటే హైపర్ టెన్షన్ మేనేజ్మెంట్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో, AC ఇన్హిబిటర్స్ కానివ్వండి, ARB ఇన్హిబిటర్స్, వీటిలో కాంబినేషన్స్ డ్రగ్స్ అనమాట. కాంబినేషన్స్ డ్రగ్స్లో వీళ్ళు బాగా లీడర్స్ అనమాట. అంటే ACE ప్లస్ ARB కలిపి డ్రగ్స్లో లైక్ మీకు అందరూ తెలిసే ఉంటుంది, అటెన్ కానివ్వండి, ఇవన్నీ కూడా వీళ్ళవే. దీంతోపాటు క్యాన్సర్ రిలేటెడ్ డ్రగ్స్లో కూడా వీళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారన్నమాట. ఎప్పటికప్పుడు కొత్త డ్రగ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది వీళ్ళ స్పెషాలిటీ. తర్వాత రీసెర్చ్ R&D కూడా బాగుందండి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారము క్యాడిలాని ఒక లాంగ్ టర్మ్కి డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా కొనుక్కోవచ్చు. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మాత్రం హోల్డ్ చేయండి. దీంతోపాటు వీళ్ళు ఈవెన్ జెనరిక్లో కూడా సిప్లా ఏ విధంగా జెనరిక్ బిజినెస్లో చాలా స్ట్రాంగ్ ఉందో, క్యాడిలా కూడా జెనరిక్ బిజినెస్లో కూడా మన ఇండియాలో డొమెస్టిక్గా చాలా స్ట్రాంగ్ ఉంది. దీంతోపాటు అందరికీ తెలిసిందే రీసెంట్గా వీళ్ళు రెమ్డెసివిర్ ఇంజెక్షన్ కూడా మన ఇండియాలో లాంచ్ చేశారు. చాలామంది అంటే ఈ కోవిడ్ రిలేటెడ్ మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మంది ఈ కోవిడ్ బారిన పడడము, తర్వాత ఈ డాక్టర్స్ కూడా ఈ కోవిడ్ రిలేటెడ్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో రామిపివిర్ కానివ్వండి, రెమ్డెసివిర్ కానివ్వండి బాగా ప్రిస్క్రైబ్ చేస్తున్నారండి. హైయెస్ట్ అయితే రామిపివిర్ ఎక్కువ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు, దాని తర్వాత ఈ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఎక్కువ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. కాబట్టి ఇది కూడా పాజిటివ్ అంశంగా చెప్తాను. లాంగ్ రన్కి బాగానే ఉండే అవకాశం క్యాడిలాలో కనపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్కి దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇది క్యాడిలా గురించి. తర్వాత చాలామంది అడుగుతున్న స్టాక్ ఫ్యూచర్ రిటైల్ గురించి అడుగుతున్నారండి.
ఫ్యూచర్ రిటైల్ కానీ గమనిస్తే ఇది ప్రస్తుతానికి 135 రూపీస్లో ఉంది. అందరికి తెలిసిందే, మనకి రిలయన్స్ డీల్ ఏదైతే ఉందో ఫ్యూచర్ రిటైల్ని రిలయన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు అనమాట. సో డీల్ ఏంటంటే 26,000 అనే కొంతమంది 27,000, 29,000, 30,000, అంటే ఓవరాల్గా 26,000 నుంచి 30,000 మధ్యలో డీల్ కుదిరే అవకాశాలు ఉన్నాయి. సో ఆల్రెడీ ఫ్యూచర్ రిటైల్కి దగ్గరగా 13,000 12,800 క్రోర్స్ దగ్గర దాకా డెట్ ఉంది అనే విషయం మీ అందరికి తెలిసిందే. నా ఉద్దేశం ప్రకారం ఇవన్నీ కూడా ఏంటంటే బాగా రిస్కీ బెట్స్ అవుతాయండి. ఇవన్నీ కూడా ఫ్యూచర్ రిటైల్ ఒకవేళ రిలయన్స్ వాళ్ళు ఫ్యూచర్ రిటైల్ తీసుకున్నా కూడా ఇమీడియట్గా అంటే ఏ విధంగా ఉంటుంది, అదే బ్రాండ్ మీద కొనసాగిస్తారా, లేకపోతే ఆ ఫైనాన్షియల్స్ ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పలేము. బట్ ఆ న్యూస్ అందరికి తెలిసిందే. దీనికి ఆల్రెడీ స్టాక్ ఫ్యాక్టర్ అయిపోయింది, రీసెంట్గా బాగా పెరిగింది. బట్ నేను అంటే హై నుంచి చాలామంది ఏంటంటే ఈ మధ్య హై నుంచి బాగా పడుతున్న స్టాక్స్ అంటే 52 వీక్ హైగా చూసుకుంటే 400 రూపీస్ ఉంది కాబట్టి ఇప్పుడు 140లో ఉంది కాబట్టి ఫ్యూచర్ బాగుంటుంది ఫ్యూచర్ రిటైల్కి అని అనుకుంటారు. బట్ ఓవరాల్గా ఫ్యూచర్ గ్రూప్ పరంగా చూసుకుంటే చాలా ఫ్యూచర్ గ్రూప్ ఈ విధంగా కావడానికి ప్రధాన కారణము వీళ్ళు ఇట్లా అంటే రిలయన్స్ ఏ విధంగా డీల్స్ చేస్తే దీన్ని తీసుకుంటున్నారో, వీళ్ళు ఇంతకుముందు హెరిటేజ్ని తీసుకున్నారు, నీలగిరి అనే ఒక పాత కంపెనీ ఉంది దాన్ని తీసుకున్నారు. ఈ విధంగా వీళ్ళకి బిజినెస్సే అంతంత మాత్రంగా ఉంటే వీళ్ళు వేరే వాళ్ళని అక్వైర్ చేసుకోవడం, వేరే దాంట్లో స్టేక్ తీసుకొని ఈ విధంగా ఫ్యూచర్ రిటైల్ డెట్ అనేది ఉందండి. ఇంకా ఓవరాల్గా రీటైల్ బిజినెస్ పరంగా చూసుకుంటే అంత ఈజీ కాదండి. ఇప్పుడు ఈవెన్ రిలయన్స్ రీటైలే మీరు తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ రీటైల్ కానీ గమనిస్తే ప్రాఫిట్స్ రావడానికి 11 ఇయర్స్ పట్టిందండి. 11 ఇయర్స్ అంటే రిలయన్స్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంది కాబట్టి, వర్కింగ్ క్యాపిటల్ ఉంది కాబట్టి వాళ్ళు ఏదో విధంగా మేనేజ్ చేసి 11 ఇయర్స్ పాటు సస్టైన్ చేసుకుంటూ వస్తే అప్పుడు ప్రాఫిట్ వచ్చింది. అది కూడా ఎంత స్టార్టింగ్లో 1%, 2%, ఇప్పుడు కూడా ఎంత 2%, 3% మార్జిన్. అంటే వాల్యూమ్ పరంగా ట్రేడింగ్ పరంగా మనకి బాగా ఉంటుంది, అంటే వాల్యూమ్స్ బాగా ఉంటాయి, బట్ ప్రాఫిట్స్ అనేవి ఉండవు. మొన్న కూడా రీటైల్లో బాగా 17% రెవెన్యూస్ తగ్గాయి. సో నా ఉద్దేశం ప్రకారం అంత రీటైల్ బిజినెస్ అంత ఈజీ కాదండి. ప్లస్ ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్ తర్వాత కోవిడ్ తర్వాత కూడా అప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది మనం చెప్పలేము. బట్ ఇది ఏదైతే రిస్కీ బెట్ అవుతుంది, నా పర్సనల్గా అయితే ఏంటంటే ఎవరన్నా రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేసుకోండి. బట్ నేనైతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఇవన్నీ కూడా ఏంటంటే రికమెండ్ చేయను. ఇవన్నీ కూడా ఏంటంటే అండి ఆ ఇన్వెస్ట్మెంట్ మనకి లాంగ్ రన్లో వెల్త్ క్రియేట్ చేయాలంటే ఇవన్నీ కూడా కరెక్ట్ కాదండి. ఇటువంటి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇవేదంటే వెల్త్ క్రియేషన్ పక్కన పెట్టి వెల్త్ డిస్ట్రాయ్ అయిపోతుంది. ఏమాత్రం కూడా కొంచెం మనం అనుకున్నది జరగకపోతే వెల్త్ డిస్ట్రాయ్ అయిపోతుంది. పర్సనల్గా అయితే నేనైతే రికమెండ్ చేయను. బట్ ఇక్కడ నుంచి స్టాక్ స్పెక్యులేషన్లో భాగంగా మనం చూస్తున్నాము ఈ మధ్యకాలంలో దాదాపు ప్రతి వీక్ స్టాక్ కూడా పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ట్రెండ్ అట్లా ఉందండి కాబట్టి పెరగచ్చేమో. టెక్నికల్గా కూడా చెప్పాలంటే షార్ట్ టర్మ్కి ఇది అప్ ట్రెండ్లో కొనసాగడానికి కూడా అవకాశం ఉందండి. ఆ డెసిషన్ మీరే తీసుకోండి. నేనైతే ఎటువంటి రికమెండేషన్ అంటే పర్సనల్గా నేనైతే ఇవ్వటం లేదు. తర్వాత ఇంకొకరు అడుగుతున్నారు, సెంచరీ టెక్స్టైల్స్ గురించి అడుగుతున్నారండి. టైం ఎక్కువైంది, అయినా కూడా ఒక ఫ్యూ మినిట్స్లో క్లోజ్ చేద్దాం, ఫ్యూ సెకండ్స్లో. సెంచరీ టెక్స్టైల్స్ కూడా నేను వద్దని చెప్తానండి. సెంచరీ టెక్స్టైల్స్ పేరుకి టెక్స్టైలే కానీ మెయిన్ బిజినెస్ అంతా ఇది రియల్ ఎస్టేట్ ప్లే అనమాట. ఫైనాన్షియల్స్ పరంగా పెద్దగా ఏం బాగాలేదు, పెద్దగా కాదండి, ఏం బాగాలేదు, అసలు బాగాలేదు. బిజినెస్ పరంగా ఏం వద్దు, బిజినెస్ పరంగా ఏం లేదు, వద్దండి. ఇది కూడా నేను రికమెండ్ చేయను. డెట్ కూడా ఉంది. మనకి గ్రోత్ ఓరియంటెడ్ రిజల్ట్ పరంగా ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఉన్న స్టాక్స్, మంచి ఫ్యూచర్ ఉన్న కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎటువంటి స్టాక్స్కి దూరంగా ఉండండి. కాబట్టి నేనైతే సెంచరీ టెక్స్టైల్ని కూడా ఇన్వెస్ట్మెంట్కి అయితే వద్దని చెప్తాను. బట్ షార్ట్ టర్మ్ మీరు కొనుక్కోవాలి, ట్రేడింగ్ చేసుకోవాలనుకుంటే అది మీ ఇష్టం. పర్సనల్గా అయితే నేను ఇన్వెస్ట్మెంట్కి అయితే ఈ స్టాక్స్ని నేను చెప్పడం లేదండి. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా ఎవరైనా చూస్తే ప్రాఫిట్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.